ఎన్న లడ్కి నా జీన్స్ పొట్ట వెళ్ళ గొలపే లడ్కి లడ్కి ఎన్న లడ్కి ఇంద కన్ను కొట్టి పేరకెరకి. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అసలు మీకు ఎలాగుందో తెలియదు కానీ నాకు మాత్రం 2 వీక్స్ నుంచి ఫుల్ స్టఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఒక 6 to 7 years బ్యాక్ ట్విట్టర్ ఎలా ఉండేదో మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఈ వీడియో కూడా అంతే. బ్యాక్ టు బ్యాక్ 1 week లో 3rd వీడియో ఇది. అందరూ కామెంట్స్ లో కన్సిస్టెన్సీ అని వేసుకోండి అమ్మా. అలాగే వీడియోని లైక్ చేసేసి కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. देखो कितना लाड़ झगड़ रहे हैं। बच्चे लोग को लेके आकर 4 रुपए से घंटा है आपने। ఫస్ట్ ఈ వారం జరిగిన న్యూస్లు చూద్దాం. శ్రీ విష్ణు, వివేకాత్రేయ అండ్ సత్యదేవ్ మెట్ అల్లు అర్జున్ అట్ హిస్ రెసిడెన్స్ అని అంటే, అట్ దిస్ పాయింట్ యూ డోంట్ నో ఇఫ్ అల్లు అర్జున్ గాట్ బెయిల్ ఆర్ గాట్ ప్రెగ్నెంట్ అని ఒకడు అన్నాడు. ఇక కేస్ కి సంబంధించి చూస్తే హీరోని, హీరోయిన్ ని, మూవీ టీమ్ ని రావద్దని సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి రాసిన లెటర్ ని పోలీసులు బయట పెట్టారు. ఇదే బేసిస్ మీద అల్లు అర్జున్ కి ఇచ్చిన ఇంటరిమ్ బెయిల్ ని రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే సంధ్యా థియేటర్ లైసెన్స్ రద్దు చేయాలని థియేటర్ కి షో కాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే ఒకడు వచ్చి సంధ్యా థియేటర్ కి రావద్దని చెప్పినా వచ్చాడు. అసలు ఏం ప్రూవ్ చేద్దాం అని అడిగితే ఇంకోటి వచ్చి డేట్ లేదు, టైప్ ఫార్మాట్ ఇది కాదు, వీ వాంట్ రియల్ ప్రూఫ్స్ అని అడుగుతున్నారు. మరి పుష్ప 2కి 1400 crores వచ్చాయి అనడానికి ప్రూఫ్స్ ఎక్కడ అని అడిగాడు. దీంతో ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతాను శిల్పా రవికి అల్లు అరవింద్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంట. నుంచి మాట్లాడుతున్నా. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీరు ఎంపిక చేయబడ్డారు. మొదటి ప్రశ్న, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం స్థూల అధికార దుర్వినియోగం అని మీరు భావిస్తే 1 నొక్కండి. ఇది చట్టబద్ధమైన పోలీసు కార్య అని మీరు భావిస్తే 2 నొక్కండి. సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లు 32. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. కొంచెం తెలివి బుర్ర పెట్టి వాడేస్తే. అల్లు అర్జున్ మీద మాట్లాడినప్పుడు మన పార్టీ వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడితే రేపు అల్లు అర్జున్ మనకి పాజిటివ్ క్యారెక్టర్ కంటిన్యూగా బిల్డ్ అవుతుంది రేపు. సో ఇఫ్ వీ కెన్ బ్రింగ్ అల్లు అర్జున్ ఆన్ అవర్ సైడ్, యూనో వాడు ఈజీగా కౌంటర్ చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సమావేశాలకు కానీ దేనికైనా కానీ. రైట్. సో లోపల ఈ ఈక్వేషన్ కూడా బిల్డ్ చేయాలి. మనకు పెద్ద డ్రాబ్యాక్ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక డ్రాబ్యాక్ కదా. సో మెల్లమెల్లగా ఇలాంటి ఇన్సిడెంట్లు వాడుకొని పాజిటివ్గా చేస్తుంటే, అరే వైసీపీ క్యాడర్ జనాలు అందరూ బ్రహ్మాండంగా తిప్పికొట్టారు, మనం చేసిందంతా మన మీద చేసిందంతా అని చెప్పేసి వాడికి ఆ మైలేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాడు ఎప్పుడొకసారి సాఫ్ట్ కార్నర్గా వాడు అలాంటి రెబల్గా ఉండేవాడిని మెల్లగా తీసుకురావాలి. వాడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళని లాగాలి మనం. లాగితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పబ్లిక్లోకి వచ్చే మీటింగ్కి వచ్చాడంటే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ వస్తారు జనాలు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఈ రిఫ్ట్ వచ్చింది. సర్కాస్టిక్ గా కౌంటర్ చేసి నువ్వు అల్లు అర్జున్ అనే అంత మొగడివా అని చెప్పి అని అంటే అప్పుడు మనం పాజిటివ్ వైబ్స్ బిల్డ్ చేస్తున్నట్టు కదా అల్లు అర్జున్ లో. సో స్లోగా ఇలా కనుక నిజంగానే అది బిల్డ్ అయింది అనుకో, రేపు ఫేవర్ గా మారితే ఎలక్షన్ టైంకి సూపర్ వీ హ్యావ్ వాడికి కౌంటర్ చేసే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ చేసే బాణం దొరికిపోయింది మనకి. నెక్స్ట్, వేములవాడలో ఒక టెంపుల్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ 100 other VIPs కి తాజ్ కృష్ణ నుండి తెప్పించిన భోజనాలకి 32 లక్షలు అయిందంట. అయితే ఆ బిల్లు కట్టమని టెంపుల్ మేనేజ్మెంట్ కి చెప్పారంట. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఒక రూమ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ అవుతుండగా అరగంటలో 5 సార్లు పవర్ కట్లు అయ్యాయంట. సార్ లేడీస్ ఉన్న దాంట్లో మీరు ఇట్లా తలుపులు ఇరగొట్టుకొని లోపలికి ఎట్లా వస్తారు సార్? మీరు సార్ మేము ఇక్కడ టెర్రరిస్టులమా సార్? అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు రేషమున్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ.
నడి బజార్లో ఉరి తీయాలనా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలిగేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కనే నా కొడుకల్లారా రాండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యా అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. నెక్స్ట్ మోహన్ బాబు గారు హాస్పిటల్ కి వెళ్లి టీవీ9 రిపోర్టర్ రంజిత్ ని పరామర్శించారు. మంచు విష్ణు ఏమో మనోజ్ ఇంటికి వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారు. మంచు మనోజ్ అండ్ వైఫ్ ఏమో ఆళ్లగడ్డకు వెళ్లి భూమా ఘాట్ లో నివాళులు అర్పించారు. ఇక ఈ సోది పక్కన పెట్టి మెయిన్ మ్యాటర్ లోకి వెళ్దాం. గేమ్ చేంజర్ USA అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సందర్భంగా పెద్దగా టికెట్స్ బుక్ అవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రూటల్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. USA ప్రీ సేల్స్ బిఫోర్ 26 days, కొబ్బరిమట్ట $29K, 70 locations, Game Changer $22K, 115 locations, Tier 4 Global Star సంపూర్ణేష్ బాబు అని ఒకడు. USA pre-sales before 25 days, మత్తు వదలరా 41K, Game Changer $38K, Tier 4 Global Star comedian సత్య అని ఒకడు. USA pre-sales Gangs of Godavari $71K, Game Changer $60K, Global Mega Power Star విశ్వక్సేన్ అని ఒకడు. Game Changer Uganda Premier Advance Sales 44 locations, 444 shows, 4,444 tickets sold, $44,444 రెవెన్యూ అని ఒకడు. ఇలా వేస్తే కౌంటర్ అటాక్ గా ఒక ఆర్సీ ఫ్యాన్ వచ్చి గేమ్ చేంజర్ 24 days బిఫోర్ 275K ఇంట్రెస్ట్ ఆన్ BMS, దేవర 14 days బిఫోర్ 250K ఇంట్రెస్ట్ Tier 2 నా కొడక అని అంటే BMS ఇంట్రెస్ట్ విడుదలై పార్ట్ 2 323.7K, గేమ్ చేంజర్ 275.8K, మెగా పవర్ స్టార్ విజయ్ సేతుపతి అని ముగిస్తే ఇంకోటి వచ్చి గేమ్ చేంజర్ 5 songs బడ్జెట్ 90 crores, అరవింద్ సమేత థియేట్రికల్ బిజినెస్ 90 crores, ఈడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటానంటే USA ప్రీ సేల్స్ బిఫోర్ 26 days, అరవింద్ సమేత $900K, గేమ్ చేంజర్ $22K, ఈడు మిస్టర్ బాక్స్ ఆఫీస్ అంటా అని మూసాడు. అప్పుడు బాలయ్య ఫ్యాన్ వచ్చి ఏంట్రా మీ ఇద్దరు గోలా, మోస్ట్ నంబర్ ఆఫ్ $1 million గ్రోసర్స్ ఇన్ USA, నందమూరి ఫ్యామిలీ 12, అందులో తారక్ 8, బాలకృష్ణ 4, మెగా ఫ్యామిలీ 12, అందులో చిరు 3, PK 6, RC 2, వరుణ్ తేజ్ 1, తెలుసుగా ఎక్కడ బతకాలో అని అంటే 100 crore షేర్ మూవీస్, రామ్ చరణ్ 3, ముండమూరి ఫ్యామిలీ 2 అని మూసాడు. నెక్స్ట్ ఓవర్సీస్ బుకింగ్స్ మీద వేసిన పోస్టర్ తెచ్చి దిస్ మ్యాప్ డస్ నాట్ హ్యావ్ కంప్లీట్ కశ్మీర్, గేమ్ చేంజర్ టీమ్ ఇస్ సపోర్టింగ్ ఖలిస్తాన్ విచ్ ఇస్ యాంటీ నేషనల్ ఎజెండా, ఇఫ్ యు ఆర్ ట్రూ nationalist you will never watch this film అని అంటే the misinterpretation of India's boundaries in their poster is very concerning, they need to delete ASAP అని ఇంకోటి వేస్తే keeping trolls aside how can they remove Akshay Chin, this is very concerning, this might influence future generations with this misinterpretation of India map, Ram Charan and his team should taught a lesson for this అని అన్నాడు. దీంతో కల్ట్ ఆర్సీ ఫ్యాన్ వచ్చి మీరు ప్రీమియర్స్ ప్లస్ Day 1 మంచి నంబర్ పెట్టారు, we will try to beat it, నెక్స్ట్ మళ్ళీ మీరు మాది బీట్ చేయండి, లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ కాంపిటీషన్ బ్రదర్ అని అంటే డిజాస్టర్ దేవర గ్రీన్ సీ, ఆచార్య 2 అని ట్రెండ్స్ చేసి కుక్కల్లాగా ఏడ్చి మూవీ క్లైమాక్స్ సీన్ లీక్ చేస్తే ఎంజాయ్ చేసి కొంచెం కూడా సిగ్గు లేకుండా మీ దాకా వచ్చేసరికి హెల్దీ కాంపిటీషన్ కావాల్సి వచ్చిందా, ఏం చిల్లర బతుకురా ఇది అని అంటే ఇంకోటి వచ్చి రారా హెల్దీ పెడతా అన్నాడు. దీంతో ఆర్సీ ఫ్యాన్ వచ్చి ఎన్ మాఫియా ఇస్ ఫర్ రియల్, సిన్స్ ద స్టార్ట్ PR of SVC used to do fan wars with fans regarding each update, less shows open till now even though the project is so big, no seriousness from distributor upon negative articles, ఈ మాఫియాని తొక్కి ఎలా సర్వైవ్ అయ్యారు సామి సిన్స్ ద బిగినింగ్ అని అంటే సినిమార్క్ ఓపెన్ చేయలేదు బ్రో, ప్రైమ్ షోస్ లేవు బ్రో, XD షోస్ లేవు బ్రో, డిస్ట్రిబ్యూటర్ చౌకాస్ట్ బ్రో, నెగిటివ్ ట్రెండ్ చేస్తాం బ్రో, డిస్ట్రిబ్యూటర్ మార్చండి బ్రో, ఎన్ మాఫియా బ్రో, అన్ని కష్టాలు గ్లోబల్ స్టార్ కి వచ్చాయంట్రా, ఎందుకురా ఇంత హేటెడ్ అని ఎగతాలు చేశారు. అప్పుడు ఒకడు వచ్చి చాలా రోజులైంది జూ గర్ల్ని మనస్ఫూర్తిగా మళ్ళీ RRR డేస్ గుర్తు చేయాలి, ఈవినింగ్ సినిమార్క్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక అసలు బ్యాటింగ్ చూపిస్తానంటే మేము గట్టిగా ఒక 1 hour ఇద్దరు బ్లాక్ చేస్తారు, మూడో వాడు వచ్చి అటెన్షన్ ఇవ్వకండి అని కమెంట్స్ లో ఏడుస్తాడు, నాలుగో వాడు మ్యూట్ చేసుకుంటాడు, బ్యాటింగ్ అంట బ్యాట్ దిగిపోద్ది లోపలికి అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. అయితే ఇన్సైడ్ రిపోర్ట్స్ లో ఒక చాట్ లీక్ అయింది. రామ్ చరణ్ PR శివచర్రి వచ్చి గేమ్ చేంజర్ USA ప్రీ సేల్స్ ఓపెన్ అయ్యాయి చూడని ఒకటికి చెప్తే అవును బ్రో 1 hour బ్యాకే చూసా, అమెరికా బుకింగ్సా అమలాపురం బుకింగ్సా టికెట్ ముక్క కూడా తెగట్లేదని అంటే అందుకే టీం అంతా కలిసి ఒక ప్లాన్ చేసాం, యూనివర్సిటీ వైజ్ మీలో ఒకరికి టీం నుండి మనీ సెండ్ చేస్తాం, మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసి మూవీ టైంలో మీ కాలేజ్ మేట్స్ కి పంచండి అన్నాడు. డాడీ డాడీ
జర్రగండి 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 కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి సేపతో తిరిగొస్తా. రామ్ చరణ్ అనే వ్యక్తి మెగా ప్రైడ్, బాబాయ్ అయినా నాన్న అయినా గాని ఇద్దరి మధ్య నిలబడి కుడుస్తా ఉన్నాడు. దీంతో ఒకడు వచ్చి నీకు ఫ్యానిజం చేయాలంటే మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మాస్టర్ అని అంటే, ముందు ఫ్యాన్స్ ఉండాలరా అని బాయ్ ఫ్యాన్ అన్నాడు. మీ ఆర్మీ చేసిన పుష్ప సెలబ్రేషన్స్ ఎక్కడరా అని అడిగితే, ఫ్రైడే థ్రెడ్ లోడింగ్, మీ జీసీ సెలబ్రేషన్స్ అయ్యాక థ్రెడ్ వేయండి కంపేర్ చేసుకుందాం అని అన్నాడు. మీకు మా టీజర్ సెలబ్రేషన్స్ చాలులే అని అంటే, దట్ టీజర్ సెలబ్రేషన్స్ అని వీడియో పెట్టి క్లోజ్ చేస్తే పీవీ ఫ్యాన్ వచ్చి అందుకే ఫ్యాన్ బేస్ లేదనుకుంటా ఆర్సీకి అని అంటే, ఈ లాటరీ గాళ్ళు కూడా ఫ్యాన్ బేస్ అంటూ పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. థూ కర్మ కొడక నీ వల్లే అని రాజమౌళిని ట్యాగ్ చేశాడు. వస్తుంది నైట్ షో నుంచి సినిమా స్టార్ట్ అవుద్ది. నైజాం లో కూడా నైట్ 1 గంటకు ఉండకపోయినా తెల్లజాము 4 గంటలకు షోలు వేస్తారు. మంచి టాక్ వస్తుంది. థియేటర్ లోకి వెళ్ళిన కాడి నుంచి ఫస్ట్ సీన్ కాడి నుంచి ఎండింగ్ వరకు కొట్టేసాడరా అన్న ఫీలింగ్ తోటి వస్తారు. థియేటర్ లో వచ్చి ఒక రకంగా వస్తాయి. తర్వాత ఇంకొన్ని సినిమాలు వస్తాయి, అవి ఆ వాటి పేర్లు ఎత్తలే కానీ తర్వాత ఒక 2-3 రోజులు సంక్రాంతి నుంచి మన థియేటర్లు పెరుగుతూ ఉంటాయి, షోలు పెరుగుతూ ఉంటాయి. 11 రోజులు పూర్తి చేసేటప్పటికి మనం చాలా ఏరియాలో త్రిబుల్ ను కొడతాం, త్రిబుల్ దగ్గరికి వచ్చేస్తాం. అదే జరుగుతుంది. తమిళనాడు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. తమిళనాడు చాలా పెద్ద ఫిగర్ చూస్తాం. నార్త్ లో కూడా మనం అనుకున్న దాని మీద బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. 100 కోట్లు ఈజీగా దాడుతాం. నెక్స్ట్ ఇంకొక పెద్దవారికి వెళ్దాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేడ్ ఫన్ ఆఫ్ ప్రభాస్ నీ ఇంజరీ, నౌ ఎన్టీఆర్ ఇన్ దేవరా, కర్మ ఇస్ ఇన్ఎవిటబుల్ అని అప్పుడు వేసిన దానికి రీసెంట్ గా ప్రభాస్ కి ఇంజరీ అయిన సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి పీబీ ఫ్యాన్స్ మేడ్ ఫన్ ఆఫ్ ఎన్టీఆర్స్ హ్యాండ్ స్ప్రెయిన్, నౌ ప్రభాస్ గాట్ లెగ్ స్ప్రెయిన్, కర్మ ఇస్ ఇన్ఎవిటబుల్ రా అని అన్నారు. స్టార్ట్ చేసింది మీరు కదా బ్రదర్ అని అంటే, బ్రో మీ వాళ్ళు ఫ్యామిలీ అబ్యూసెస్ చేశాక మా వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆ ట్రోల్ చేశారు, దాన్ని పట్టుకొని హీరోకి కర్మ తగిలింది అనటం ఎంత మాత్రం కరెక్ట్ అని అంటే, ముందు మీ వాళ్ళేరా ఇంజురీస్ అని ఏడ్చింది, నువ్వు పుట్టింది కూడా గుర్తుపెట్టుకో కర్మ అనుభవిస్తావనంటే, ఓహో ఇప్పుడు నువ్వు చేసే అన్ని కర్మలు మీ హీరోకి తగులుతాయారా, ఎవడరా నీకు చెప్పింది, ఫస్ట్ కర్మ సిద్ధాంతం తెలుసారా, ఎవడి కర్మలకు వాడే బాధ్యుడు, ప్రతోడు కర్మ సిద్ధాంతం చెప్పడమే అని క్లోజ్ చేశాడు. ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. దీంతో యూనిక్ ట్రోల్ స్టార్ట్ చేశారు. కంపేరింగ్ హీరోస్ విత్ యానిమల్స్ అని ప్రభాస్ కి బర్రె, పీకేకి కుక్క సింబల్స్ పెడితే, నేషనల్ ఫ్లాగ్స్ ఆఫ్ ఆర్ హీరోస్ అని మహేష్ బాబుకి LGBTQ ఫ్లాగ్ పెట్టారు. రన్నింగ్ స్టైల్ ఆఫ్ ఆర్ హీరోస్ అని ప్రభాస్ కి వాకింగ్ స్టిక్ పెడితే, ఫేవరెట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆఫ్ ఆర్ హీరోస్ అని ఎంబీకి వంకాయ దోసకాయ పెట్టారు. జెండర్ ఆఫ్ Tier 1 సెలబ్రిటీస్ ఆఫ్ టాలీవుడ్ అని ప్రభాస్ కి LGBTQ సింబల్ పెడితే, పబ్లిక్ వాష్రూమ్స్ ఫర్ ఆర్ హీరోస్ అని ఎంబీకి లేడీస్ వాష్రూమ్ సింబల్ పెట్టారు. వెహికల్స్ ఆఫ్ ఆర్ హీరోస్ అని పీబీకి వీల్ చైర్ పెడితే, డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆర్ హీరోస్ అని ఎంబీకి సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టారు. అప్పుడు నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ఆర్ హీరోస్ ప్రభాస్ 0 అని క్లోజ్ చేశారు. నెక్స్ట్ RRR బిహైండ్ అండ్ బియాండ్ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా, సో బేసికలీ RRR ఇస్ అ ట్యూటోరియల్ క్లాస్ ఫర్ రామ్ చరణ్ టు లెర్న్ యాక్టింగ్ బై వాచింగ్ తారక్ అని అంటే, అఫ్ కోర్స్ యూ షుడ్ బి జెలస్ బ్రో అని ఇంకోటి పెట్టాడు. రాహుల్ రామకృష్ణ గారు కూడా జెలస్ ఫీల్ అయ్యాడు అనుకుంటా బ్రో అని పీకే ఫ్యాన్ వేస్తే, అవును బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకే కుక్కని చూసి ఫీల్ అయ్యాడని అన్నాడు. సెకండ్ హాఫ్ లో మీకంటే సముద్రగని గాడికే స్క్రీన్ టైం ఎక్కువ కదరా అని అంటే, బ్రో మూవీ కంటే బేబీకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయన్నట్టుంది నీ లాజిక్ అని క్లోజ్ చేశాడు. సరే కవర్ కవర్ అంటారే, అవుటా కాదా, అవుటా కాదా,
ఇది కాకుండా కంగ్రాచులేషన్స్ మహేష్, రాజమౌళిని తొక్క తీస్తాడులే అని అంటే ఎస్ఎస్ఆర్ షార్ట్ ఓకే సార్ బాబు 1 more చేద్దాం అని వేశాడు. అప్పుడు ఎస్ఎస్ఆర్ నాకు ఓపిక లేదు ఫింగరింగ్ చేసుకో అని కౌంటర్ ఇస్తే ఎంబీ షార్ట్ ఓకే సార్ తేజ సజ్జా 1 more చేద్దాం అని మళ్ళీ గెలికారు. పీకే షార్ట్ ఓకే సార్ పరిటాల 1 more చేద్దాం అని అంటే తారక్ షార్ట్ ఓకే సార్ ఆర్సీ కొరడాతో ఇంకో దెబ్బ అన్నాడు. అప్పుడు ఆర్సీ షార్ట్ ఓకే సార్ తారక్ దెవడతో ఇంకో దెబ్బ క్లోజ్ చేస్తే ఇంకోటి వచ్చి ఎస్ఎస్ఆర్ సమ్మర్ లో షూటింగ్ చేద్దాం బాబు హీట్ వేవ్ ఉంది వింటర్ కి పోస్ట్ పోన్ చేయండి అని అంటే వంగ ఈ సీన్ లో యాక్టింగ్ చేయాలి సార్ ప్రభాస్ విఎఫ్ఎక్స్ లో అడ్జస్ట్ చేసుకోండి అన్నాడు. అప్పుడు ఎస్ఎస్ఆర్ హీరోయిన్ గా కత్రీనా కైఫ్ బాగుందా పూజా హెగ్డే బాగుందా ఎంబీ గడ్డం తీసేస్తే వాళ్ళకంటే నేనే బాగుంటా అని అంటే వంగ ఇప్పుడు ఒక రాయల్ లుక్ ఒకటి ఇవ్వాలి. పీబీ రాయల్ స్టాగా బాగుండిద్ది నైట్ అదే వేసాడు డార్లింగ్ అని క్లోజ్ చేశాడు. సువర్ణ రజనవచ్చ వైరుధ్య గోమేదిక పుష్యరాగ మరగిత మాణిక్యాది అలంకార భూషణ గజవేశ్వరి యోగ రాజసింహాసన అధిరోహణ అగ్రస్థాన సన్మాన పీఠాధికార రాజకీయ రాక్షాధికార ఉన్నత ఉచ్చస్థాన పదవీ ప్రజాదత్తుల సకల జనసేన చతురంగ సేనా సహ అగ్రస్థాన రాజకీయ పీఠాధికార రాష్ట్ర మంత్రి అంతర భారతదేశ మంత్రి పదవీ ప్రాప్తి రస్తు. ఇక లాస్ట్ గా కొంచెం చురకలు చూద్దాం. మొన్న ఇలాంటి సేమ్ స్టెప్ రవితేజ వేస్తే చీ తూ యాక్ అన్నారు కదరా అందరూ, ఇప్పుడు ఎక్కడికి పోయే నీతులు అని అంటే రవితేజ చేసింది అమ్మాయితో అన్నాడు. జపాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ మామూలుగా ఉండదని ఈ వీడియో పెడితే జపాన్ కాదు ఎస్ఆర్ నగర్ లో నూడిల్స్ వేస్తాడు వాడు అన్నాడు. హహా డేవిడ్ వార్నర్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోనే చెప్పాడు రోహిత్ కి 400 కొట్టగలిగే క్యాపబిలిటీ ఉందని అంటే మరి కొట్టలేదు ఎందుకు అన్నాడు. ఎక్కడ కొట్టనిచ్చారు అవుట్ చేస్తున్నారు కానీ మూసాడు. ఇంకోటి వచ్చి కమిన్స్ నువ్వు మా ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్వి నిన్ను ఎలా చూసుకున్నాంరా మేము అందరికంటే నిన్నే గారాభంగా చూసుకున్నాంరా నీకే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాంరా ఆప్షన్స్ లో కానీ ఈ రోజు నువ్వు ఎన్కేఆర్ వికెట్ తీసి బిడ్డని గుండెల మీద తన్నారంటారే అలా తన్నావురా నేను మీ కోరైజర్స్ ఏడుస్తున్నాంరా అన్నాడు. లాస్ట్ గా ఈ రోజు నా 76వ పుట్టినరోజు ట్విట్టర్ ఫ్రెండ్స్ అని ఒక బామ్మ పెడితే హ్యాపీ బర్త్డే బామ్మ అన్నారు. ఇంగ్లీష్ వచ్చే ఆవిడకనంటే బీఎస్సీ హోమ్ సైన్స్ అండ్ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ 1967 to 1972 సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ వైజాగ్ అని రిప్లై ఇచ్చారు. అంత చదువుకొని వైసీపీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారండి అంటే ఇంత చదవబట్టే అంత సపోర్ట్ జగన్ సార్ సూపర్ అని అన్నారు. అయితే మీరు చదవకుండా ఉండాల్సింది బామ్మగారు అని అంటే చదువులేని వాళ్ళందరూ పావలాకి సపోర్ట్ చేస్తారనేగా అని క్లోజ్ చేస్తే బామ్మ వచ్చి తగ్గేదే లేదు జగన్ సార్ కోసం ఎంతవరకైనా వెళ్తా ప్రాణం కూడా లెక్క చేయనని టోటల్ గా క్లోజ్ చేశారు. ప్రతి డైరెక్టర్ సినిమాలు హిట్ సినిమాలు ఇస్తారు కానీ మీరు మాత్రం డ్రగ్స్ ఇస్తారు. సో డైరెక్టర్స్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తారు కానీ మీరు డ్రగ్స్ ఇస్తారు. ఒక్కసారి ఎడిక్ట్ అయితే లైఫ్ లాంగ్ అవి వదులుకోలేం. ఇంకేం మంచి ఎగ్జాంపుల్ ఏం లేదా ఇది? సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏ జోక్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి బాయ్. ఒకటి చెప్తాను, శంకర్ ఎప్పటివడ్రా అసలు రామ్ చరణ్ సినిమాలు తీయక ముందు నుంచి ఉన్నాడు. బట్ అలాంటి శంకర్ మేము పోయాము శంకర్ సినిమాలు చూసాం బ్రో. బట్ వి కెన్ సే దిస్ థింగ్ శంకర్ రామ్ చరణ్ బ్రో అని పిలు బ్రో. ఓకేనా బ్రో అని పిలు. ఓకేనా రాగే వద్దు బ్రో అని పిలు. ఓకేనా యా ఓకే బ్రో. అదే జస్ట్ మ్యూచువల్ యూ కెన్ చాలా ఓకే యాక్చువల్లీ బ్రో ఇస్ ఫైన్. నాకు రా నచ్చదు ఎవరన్నా. యా ఓకే ఓకే మహేష్ సారీ ఫర్ దట్. మర్చిపోయాను. యా ఎప్పుడైనా సరే దిస్ థింగ్ శంకర్ కమ్బ్యాక్ ఇస్తున్నాం దీస్ వర్ లైక్ ఓవర్ ద టాప్ స్టేట్మెంట్స్. వీ కెన్ సే దట్ ఇన్స్టెడ్ ఆఫ్ శంకర్